నాకు కాబూలీ చనా అంటే ఎంత ఇష్టం అంటే దాన్ని ఊరికే అలా నానబెట్టేసినా తినేస్తారు. అఫ్ కోర్స్ కడుపుని వస్తుంది అనుకోండి, అయినా కూడా ఇష్టమే, అంత ఇష్టం. హాయ్ హలో వెల్కమ్ టు స్నాక్స్. నేను మీ మధు. ఈ రోజు కాబూలీ చనాతో ఒక టేస్టీ ప్యాటీ చేసేపోతున్నాను. ఏంటి మధు, చాలా ఎక్సైటింగ్ గా ఉందనుకుంటున్నారా? అంతే మరి, ఏదైనా కొత్త డిష్ తీసుకొచ్చి అది కూడా ఇష్టమైన ఇంగ్రీడియంట్ తో చేస్తున్నామంటే ఆ ఎక్సైట్మెంట్ ఉంటుంది చూసారా, ఎగ్జాక్ట్లీ ఇలాగే ఉంటుంది. మరి ఇవాళ నేను చేసేది చిక్ పీస్ ప్యాటీ. ఎంత సింపుల్ గా చేసుకోవచ్చో అంత ఆస్వాదిస్తూ తినొచ్చు. మరి అంత ఆస్వాదించి తినాలి అంటే ఇంగ్రీడియంట్స్ ఒకసారి మీరు చేసేసేయండి, నేను చేసేస్తాను. చిక్ పీస్ ప్యాటీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: రాత్రంతా నానబెట్టి ఉడికించుకున్న చిక్ పీస్, ఉల్లిపాయ ముక్కలు, నిమ్మకాయ 1, జీలకర్ర పొడి, కొత్తిమీర, మైదా, డ్రై బేసిల్, ఉప్పు, ఆలివ్ ఆయిల్, టమాటో సాల్సా. సో ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దీంట్లో చిక్ పీస్. అయితే ఈ కాబూలీ చనా ఏంటంటే, మీరు ఒకవేళ టిన్ కొనను అంటే కనుక రాత్రంతా నానబెట్టేసి ఎంచక్క కుక్కర్లో వేసేసి విజిల్ పెట్టేసేయండి. ఒక 2 విజిల్స్ 3 విజిల్స్ తర్వాత మెత్తగా ఉడుకుతాయి. మరీ మెత్తగా ఉండకూడదు, అలా అని మరీ గట్టిగా ఉండకూడదు. సో మనకేంటంటే ఇలా తీసుకొని ఇలా ప్రెస్ చేస్తే అణిగిపోయేలాగా ఉండాలన్నమాట. ఇలా బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. లేదు అంటే మనకి క్యాన్డ్ చిక్ పీస్ వస్తుంది, ఒక క్యాన్లో ప్రిజర్వేటివ్ అంటే స్టోర్డ్ ఉంటుంది. క్యాన్డ్ చిక్ పీస్ అన్న కూడా మార్కెట్లో దొరుకుతుంది. ఎంచక్క దాన్ని కడిగేసి ఇలా వాడేసేయచ్చు. ఇప్పుడు దీంట్లో ఆనియన్, మీడియం సైజ్ ఆనియన్ని ముక్కలుగా కట్ చేసేసి దీంట్లో వేసేసేయాలి. ఆ తరువాత కొత్తిమీరని కూడా మరీ ఎక్కువ డామినేట్ చేయొద్దు కాబట్టి జస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్స్ సరిపోతుంది. అండ్ ఇప్పుడు నిమ్మకాయ జిస్ అంటే నిమ్మకాయకి ఉన్న పైన లేయర్ అన్నమాట. ఈ ఎల్లో కలర్ ఉంటుంది కదా, ఎల్లో కలర్ తర్వాత వైట్ కలర్ లేయర్ కూడా వస్తుంది. అది కాకుండా కేవలం ఎల్లో మాత్రమే తురమాలి. సో జస్ట్ ఒక్కసారి ఇలా నిమ్మకాయని తిప్పుకుంటూ ఇప్పుడు ఏం చేస్తామంటే నిమ్మకాయని కట్ చేసి నిమ్మకాయ జ్యూస్ కూడా దీంట్లో వేస్తాం. మనకి ఒకవేళ పెద్ద నిమ్మకాయ ఉందనుకోండి, 2 ముక్కలు కాకుండా ఒకే ముక్కని పిండేస్తే సరిపోతుంది. సో నాది పెద్ద సైజ్ నిమ్మకాయ కాబట్టి ఒకటే హాఫ్ పీస్ని మాత్రమే నేను పిండేస్తున్నాను జ్యూస్ని. అండ్ ఇప్పుడు దీంట్లో నేను ఏం చేస్తానంటే బేసిల్. సో సబ్జీ ఆకు ఉంటుంది కదా, అది మనకి డ్రై కూడా అమ్ముతారు మార్కెట్లో. ఈ సబ్జీ ఆకుని ఏంటంటే జస్ట్ ఒక చిన్న టీ స్పూన్ అనమాట కొంచెం అలా చల్లుకోవాలి. దీని తర్వాత జీలకర్ర పొడి 1/4 టీ స్పూన్. ఇక్కడ ఏంటంటే ఈ చిక్ పీస్ అంటే కాబూలీ చనాకి మంచి, అసలు ఏం వేయకపోయినా కాబూలీ చనా భలే టేస్టీగా ఉంటుందండి. దానికి మరి ఎక్కువ స్పైసెస్ కూడా యాడ్ చేయొద్దు కాబట్టి మైల్డ్గా ఇచ్చే ఫ్లేవర్సే వేస్తున్నాను. సాల్ట్ కొంచెం టేస్ట్కి తగినంత. ఒకవేళ మీరు కాబూలీ చనాని ఉడకబెట్టేటప్పుడే సాల్ట్ వేశారనుకోండి, ఈ మిక్చర్లో చాలా తక్కువగా వేయండి. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇదంతా మిక్స్ చేసేసి చాలా సింపుల్గా ఒక జార్లో వేసి ఒక్కసారి మిక్సీని ఆన్ చేసి ఆఫ్ చేయాలి, అంతే. మరి ఎక్కువసేపు ఆన్ చేశారంటే మెత్తగా అయిపోతుంది. మనకు కావాల్సింది రఫ్ పేస్ట్ అనమాట. కాబట్టి ఈ మిక్స్చర్ని ఒక్కసారి రఫ్ పేస్ట్ చేసి మీ దగ్గరికి తీసుకొచ్చేస్తాను. చూసారు కదా, మరీ మెత్తగా పేస్ట్ కాకుండా కొంచెం రఫ్గా చేశాను. ఇది చేతిలోకి తీసుకొని మనం ప్యాటీస్ తయారు చేస్తాం. సో చిక్ పీస్ కూడా చాలా హెల్త్కి చాలా మంచిది. ఎప్పుడైనా కూడా హెవీ ఫుడ్ తినాలి అనుకుంటే మామూలుగా వైట్ రైస్ లాంటివి బదులు అప్పుడప్పుడు రైస్ని అలవాటు లేని వాళ్ళు ఇలా చిక్ పీస్తో కనుక ఇలాంటి ప్యాటీస్ తింటే, చూసారు దీంట్లో ఆయిల్ కూడా చాలా తక్కువ శాతమే ఉంటుంది. ఇలా తింటే కనుక హెల్త్కి చాలా మంచిది. అన్ని రకాల దినుసులు, అన్ని రకాల సీరియల్స్ డెఫినెట్గా మన బాడీకి చాలా అవసరం. ఇప్పుడు దీన్ని ఏం చేస్తానంటే కొంచెం మైదా పిండిని ఇలా డస్ట్ చేస్తాను.
ఒక ప్లేట్లో ఉంచుతాను. అలాగే ఇంకొంచెం స్టఫ్ని కూడా తీసేసుకొని మిగతాది కూడా తయారు చేసేస్తాను. సో ప్యాటీస్ రెడీ చేసేసాం కాబట్టి ఇంకొంచెం నూనెలో అలా దూరగా వేయించేసుకుంటే టేస్టీగా చిక్ పీస్ తినేసేయడానికి నేను రెడీగా ఉన్నాను. ముందైతే స్టవ్ వెలిగించేద్దాం. పాన్ పెట్టేసాం కాబట్టి ఇప్పుడు దీంట్లో కాస్త నూనె అయితే నేను ఇక్కడ ఆలివ్ ఆయిల్ని ప్రిఫర్ చేస్తున్నాను. సో ఆలివ్ ఆయిల్ అయితే కొంచెం టేస్ట్ బాగుంటుంది. లేదు అంటే మీరు నార్మల్ ఆయిల్లో కూడా చేయొచ్చు, కానీ ఐ ప్రిఫర్ ఆలివ్ ఆయిల్. ఇలా తీసి పక్కన పెట్టిన తర్వాత మళ్ళీ మనకి ఏమవుతుందంటే కాస్త తడి వస్తుంది. అందుకని ఇంకొంచెం మైదా పిండిని జస్ట్ అలా మళ్ళీ డస్ట్ చేసేస్తున్నాను. ఎందుకంటే మైదా పిండిని డస్ట్ చేసిన వెంటనే ఫ్రై చేసుకోవాలి కాబట్టి ఇందాక ఆల్రెడీ డస్ట్ చేసి పక్కన పెట్టాను కాబట్టి తడి వచ్చింది. ఇక్కడ నేను ఏం చేస్తానంటే నూనె పూర్తిగా ఒకవైపు బాగా అప్లై అయిపోయేలాగా అటు ఇటు తిప్పుతాను. అండ్ ఈ ప్యాటీ ఏంటంటే ఇప్పుడు నేను చేసిన సైజ్ కాకుండా ఇంకొంచెం వెడల్పుగా ఒక చిన్న సైజ్ పిజ్జా సైజ్లో కూడా చేసుకోవచ్చు. అప్పుడు ఏంటంటే ఎంచక్క అందరూ ఇంట్లో కూర్చొని పిజ్జాలా కట్ చేసుకొని కూడా తినొచ్చు అనమాట. నేను ఏం చేస్తానంటే పైనుంచి కూడా కాస్త ఆయిల్ని అప్లై చేస్తాను. జస్ట్ అలా అప్లై చేసి స్ప్రెడ్ చేస్తాను. అండ్ మంటని కాస్త తగ్గించేస్తాను, ఎందుకంటే ఒకవైపు మాడినట్టు ఉండకూడదు కాబట్టి. సో ఇప్పుడు ఇదేంటంటే గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు మనం వెయిట్ చేసాం అనుకోండి, ప్యాటీని తినేటప్పుడు కూడా పైన లైట్ లేయర్ అంతా క్రిస్పీగా ఉండాలి, లోపలంతా సాఫ్ట్గా ఉండాలి. పైగా ఆల్రెడీ బాయిల్డ్ చిక్ పీసే కాబట్టి దీనికి మరీ మనం ఎక్కువ ఫ్రై చేయాలి అనే ఆలోచన ఉండకూడదు. అండ్ ఇలాంటి షాలో ఫ్రై ఐటమ్స్ ఏంటంటే హెల్త్కి చాలా మంచిది. తక్కువ ఆయిల్ వేస్తాం, పైగా వేసే ఆయిల్ కూడా ప్రిఫరబుల్గా ఇలా ఆలివ్ ఆయిల్లో మంచి ఆరోగ్యానికి అంటే రిలేటెడ్గా ఉండే ఆయిల్ యూజ్ చేస్తే మనకి కొలెస్ట్రాల్ ఇష్యూస్ కూడా ఉండవు అనమాట. సో ఇప్పుడు గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత అలాగే ఇంకొక ప్యాటీని కూడా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించేసేసి ఇంకా సర్వ్ చేసుకొని తినేసేయడమే. సో ఇప్పుడు ఇది రెండు వైపులా కాలింది కాబట్టి మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవచ్చు. కానీ అంతకంటే ముందు ఐ ఫీల్ ఇంకొంచెం ఆలివ్ ఆయిల్ వేసేస్తే ఎస్. అండ్ ఈ ప్యాటీ ఏంటంటే మైదాపిండి కలపడానికి, మైదాపిండి డస్ట్ చేయడానికి రీజన్ ఉంది. చాలా మెత్తగా అంటే మనం వేయించినప్పుడు ఇంకా మెత్తగా అయిపోతూ ఉంటుంది అనమాట. అందుకని మైదాపిండిని ఇంకొంచెం ఎక్కువ కావాలంటే వేసుకోవచ్చు, అప్పుడు హ్యాండిల్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఇదేంటంటే చాలా సాఫ్ట్గా ఉంటుంది, టేస్ట్ బాగుంటుంది కాబట్టి నేను మైదాపిండిని తక్కువ వేసాను. ఇప్పుడు ఇది ఒక సర్వింగ్ ప్లేట్లోకి నేను తీసేసుకుంటాను. అలాగే ఇంకొకటి కూడా ఫ్రై చేసేసి చక్కగా తినేయడానికి రెడీ అయిపోతాం. సో ఇప్పుడు ప్యాటీ రెడీ అయిపోయింది కాబట్టి ఎలా సర్వ్ చేయాలో చూపించేస్తాను. సో ఇప్పుడు సాల్సా సాస్ కాంబినేషన్ బాగుంటుందని చెప్పాను కాబట్టి ముందైతే ఫస్ట్ మనం ప్యాటీ సర్వ్ చేద్దాం. నేను ఎంతగానో వెయిట్ చేస్తున్నాను. దీన్ని మనం ఒకసారి కట్ చేసుకుందాం. దీనిపై నుంచి కాస్త సాల్సా సాస్ని అలా పడేస్తే అండ్ దీనిపైన లైట్గా కొంచెం కొత్తిమీర అండ్ దీనికి కాంబినేషన్గా 2 నిమ్మకాయలు. ఇప్పుడు తింటే ఉంటుందండి మత్తిపోవాల్సిందే, దాంట్లో అయితే డౌట్ లేదు. అయితే నేను మత్తి పోగొట్టుకోవడానికంటే ముందు మీరు ఒక్కసారి ఇంగ్రీడియంట్స్ ఆ తర్వాత ఎలా తయారు చేయాలో చూసేయండి. చిక్ పీస్ ప్యాటీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు:
రాత్రంతా నానబెట్టి ఉడికించుకున్న చిక్ పీస్, ఉల్లిపాయ ముక్కలు, నిమ్మకాయ 1, జీలకర్ర పొడి, కొత్తిమీర, మైదా, డ్రై బేసిల్, ఉప్పు, ఆలివ్ ఆయిల్, టమాటో సాల్సా. చిక్ పీస్ ప్యాటీ తయారు చేసుకునే విధానం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో కాబూలీ చనాని వేసి అందులో సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, నిమ్మకాయ పైన పొట్టు లేయర్ని తురిమి అలాగే నిమ్మకాయ రసం కూడా పిండాలి. ఆ తర్వాత డ్రై బేసిల్, జీలకర్ర పొడి, తగినంత ఉప్పు వేసి బాగా కలుపుకున్నాక ఈ మిశ్రమాన్ని రఫ్ గా పేస్ట్ చేసి ఒక మిక్సింగ్ బౌల్ లోకి తీసుకోవాలి. ఇప్పుడు ప్యాటీస్ లా తయారు చేసి మైదా పిండితో డస్ట్ చేసుకున్న తర్వాత పాన్ లో నూనె పోసి 2 వైపులా షాలో ఫ్రై చేయాలి. ఆ తర్వాత టొమాటో సాల్సాతో సర్వ్ చేసుకుంటే టేస్టీగా చిక్ పీస్ ప్యాటీ ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడు వెయిట్ చేస్తున్నాను చిక్ పీస్ ప్యాటీ తినడానికి. అస్సలు ఆలస్యం చేయను. ఫస్ట్ ఎలా ఉందో చెప్పేస్తాను. కొంచెం టొమాటో సాల్సాని ఆ పీస్ మీద వేసుకొని ఆ పీస్కి పీస్ అలా తినేస్తే మై గాడ్, నన్ను స్వర్గం ఎలా ఉంటుంది అని అడిగితే అది ఖచ్చితంగా కిచెన్లోనే దొరుకుతుంది. ఎలా ఉంటుందో మాత్రం ఖచ్చితంగా మీరు ట్రై చేయాలనే చెప్తాను. ఎంత బాగుందండి బాబు, మాటల్లో చెప్పలేను. ఇంకస్సలు ఆలస్యం చేయను, మొత్తం తినేస్తాను. అంతలోపు మీకు చెప్పాల్సింది చెప్పేస్తాను. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్తో ఇంకొక మంచి రెసిపీతో ఉంటాను. అంటిల్ దెన్ బాయ్. నేనైతే తినేసేయాలి. టేక్ కేర్.